జ్ఞానం మనిషికి నిజమైన శక్తి. నేను ముందు శివరక్షితం భారతీయున్నే. సామాజిక స్వేచ్ఛ లేకపోతే చట్టం కల్పించే స్వేచ్ఛ వేస్టు. చరిత్రను మర్చిపోయినోళ్ళు చరిత్రను సృష్టించలేరు. వేరేటోళ్ళ సాయం కోసం ఎదురు చూడొద్దు, మీకు మీరే సాయం చేసుకునేదే మంచిది. ఇట్లా ఎన్నో మాటలు చెప్పిన గొప్ప మనిషి బాబాసాహెబ్ అంబేద్కర్. ఇలా గైన జయంతినుల్లా అంతటి గొప్ప మనిషిని యాదకి వేసుకోవాలి కదా. మరి పోదాం పాండ్రి, ఇలా దేశమంతా ఎట్లుందో తెలుసుకుందాం. डॉक्टर बाबा साहेब अम्बेडकर, डॉक्टर बाबा साहेब अम्बेडकर जी, डॉक्टर बी आर अम्बेडकर। బాబాసాహెబ్ అంబేద్కర్ భీమ్రావ్ రామ్జీ పుట్టినరోజు ఇయాల. రాజకీయ నేత, సంఘ సంస్కర్త, ఒక లాయరు, ఓ ఆర్థిక శాస్త్రవేత్త, అందరికీ కావాల్సిన వాడు. రాజ్యాంగ నిర్మాత. ఆయన సేవలు అజరామరము. అంటరానితనము, కుల నిర్మూలన కోసము పాటుపడ్డాడు. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తున్నాయి ఈ పెద్ద మనిషి గురించి చెప్పేటందుకు. 64 సబ్జెక్టుల మీద పట్టు, 9 భాషలు మాట్లాడే సత్తువ, 14 గంటల పనికించి 8 గంటల పనికి తగ్గేటట్టు చేసిన గొప్ప మనిషి. ఆయన లైబ్రరీ. ఏ తీరులో చెప్పినా, ఏ పేరుతోటి కొలిచినా కూడా ఆ సార్ సేవలు వర్ణించతనం కాదన్నట్టు. ఇక ఇవాళ అందుకే అందరూ అంబేద్కర్ విగ్రహాలకు నివాళులర్పించి ఆయన చేసిన సేవలు యాద్ చేసుకుంటా ఇగో ఈ తరం పిల్లగాళ్లకు సాటి చెప్తాండ్రు. ఇక సీఎంలు, చిన్న సీఎంలు, మంత్రులు, ముఖ్యమైన వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి విగ్రహాలు ఓపెనింగ్ చేస్తాండ్రు. ఇగో ఈ చూడుర్రే, బంగారు అంబేద్కర్. ఆ సార్ మీదున్న ఇక పావురంతో, ఆ సార్ మీదున్న భక్తితోటి బంగారు అంబేద్కర్ విగ్రహం చేపించి ఇట్లా నిలిచబెట్టింది ఈ మేడము. ఓసారి ఆ మేడం మాటలు నిందా మరి ఏందో. రీసెంట్ గా నేను ఈ మధ్య అంబేద్కర్ గారిది విజయవాడలో 125 అడుగులు ఎత్తున్న స్టాట్యూని చూశాను. అప్పుడు నాకు అనిపించింది, అత్యంత ఎత్తైన స్టాట్యూ మన రాష్ట్రంలో ఉంది, అత్యంత చిన్న స్టాట్యూ తయారు చేపిస్తే ఎలా ఉంటుందని చెప్పి బంగారంతో మైక్రో స్టాట్యూని ఒకటి తయారు చేయించాను. అందులో డీటెయిలింగ్ అంతా చాలా క్లియర్గా ఉంటుంది. కళ్ళజోడు, రాజ్యాంగ గ్రంథము, కోట్ అంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. ఇక ఇటు రామన్న సార్ సుత ఈరోజు అంబేద్కర్ జయంతిని నివాళులర్పించి కొన్ని ముచ్చట్లు యాద్ చేసుకున్నాడు. రేవంత్ సర్కార్ మీద గరమైంది ఇక మళ్ళీ వెంటనే. ఒకవేళ మీరు కనుక ఈసారి ఏప్రిల్ 14 నాడు బాబాసాహెబ్ను మళ్ళొక్కసారి గత 2 సంవత్సరాలు చేసినట్టే ఈ సంవత్సరం కూడా బందీ చేసి పెడితే మేమే వస్తాం, వందలాదిగా వేలాదిగా వచ్చి ఆ సంఖ్యలు బద్దలు కొడతామని చెప్పి ఆ రోజు చేసిన హెచ్చరిక ఇవాళ ఫలించి సచ్చినట్టు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఏర్పాట్లు చేసింది. ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నా అంటే, నిజంగానే పోరాడితే పోయేది ఏమీ లేదు. ఇట్లాంటి మూర్ఖ ప్రభుత్వాలకు, ఇట్లాంటి అరాచక ప్రభుత్వాలకు, ఇట్లాంటి పెత్తందారి పోకడలకు, ఇట్లాంటి నియంతృత్వ ఆలోచనలు ఉండే ముఖ్యమంత్రులకు బుద్ధి వస్తుంది, ప్రజలకు భయపడతారు తప్ప ఇంకోటి కానీ కాదు. ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, దేశమంతా జరుపుకుంటుంది ఇవాళ అంబేద్కర్ జయంతిని. పెద్ద పెద్ద విగ్రహాలు పెడుతుండ్రు, ఇక పూలమాలలు ఎత్తాండ్రు, కొబ్బరికాయలు కొడతాండ్రు, తోచినంత భక్తి జారుతాండ్రు, గజమాలలు వేసిర్రు, జేజేలు కొట్టిండ్రు, పోటాలకు దండలేసుడు, పూల దండలు తెప్పించుడు, మంచి ముచ్చట్టు మాట్లాడేది ఇక పెద్ద మనుషులంతా. కానీ గిడ చూడురే, ఆయన అంబేద్కర్ సారును నచ్చనోళ్ళు ఎవరుంటారు చెప్పుర్రి. ఆ సారు విగ్రహం పాడు చేసేంత కక్ష ఎవలకుంటది కానీ ఇయాల్టి దినమే విగ్రహం పాడు చేసిర్రు. ఓపెనింగ్ చేస్తామనే వరకు విగ్రహం మొత్తం పాడు చేసిర్రు. ఎవరో రాత్రి ఎవరు లేనప్పుడు వచ్చి ఈ తీర్లా వేసిపోయిర్రట. విగ్రహం ముఖానికి మొత్తం పాడు చేసిర్రు. ఎవరో పాపాత్ములు అని చెప్పేసి తిట్టిపోయినరు వాడికి వచ్చిన వాళ్ళు, చూసిన వాళ్ళు అంతా.